వచ్చేసి నేను ఈ వీడియోలో వెబ్ కౌన్సిలింగ్ అంటే చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టుకోవాలి, ఏ కాలేజెస్ ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలో అది ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది చేసే ముందు మీరు రిజిస్టర్ అవ్వాలి, తర్వాత పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో ఆ నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే ఆ లింక్స్ అనేవి మేము డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము, అవి చూడండి. నెక్స్ట్ ఇక్కడ చాలామంది క్యాండిడేట్ లాగిన్ ఎలా అవ్వాలో తెలియటం లేదు. పైన మీకు క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ కదా, అది క్లిక్ చేయగానే మీకు ఫాలోయింగ్ డీటెయిల్స్ అడుగుతుంది. దీని గురించి కూడా ముందు వీడియోలో నేను చెప్పాను క్లియర్గా, అది మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు లాగిన్ ఐడి రాకపోతే మీరు ఈ నెంబర్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు APMSET_01 మీ ఆల్ టికెట్ నెంబర్ SMS చేయగానే మీకు లాగిన్ ఐడి అనేది SMSలో పంపిస్తాడు. సో దానికి మీరు అనేది వరీ అవసరం లేదు. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అడిగిన తర్వాత సైన్ ఇన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇది డిస్ప్లే అవుతుంది. లాగిన్ అవగానే డిస్ప్లే అవ్వింది కదా, ఇక్కడ మీరు వన్ టైం డిస్ప్లే అవ్వగానే మీ మొబైల్కి ఏ నెంబర్ అయితే మీరు రిజిస్ట్రేషన్లో ఇచ్చారో ఆ నెంబర్కి మీకు OTP అనేది సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది సెండ్ చేసిన వెంటనే మీకు ఒక డిస్ప్లే అవుతుంది అన్నమాట, ఒక స్లైడ్. అప్పుడు దాంట్లో మీకు OTP అనేది అడుగుతుంది. OTP ఎంటర్ చేసి చెక్ బాక్స్ అనేది ఉంటుంది, దాని మీద టిక్ కొట్టగానే మీకు ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అప్పుడు మీరు ఏ కాలేజ్ కావాలో అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, మీ ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి OTP వస్తుందని. ఇక్కడ పైన కనిపిస్తున్న బాక్స్లో ఆ OTP అనేది ఎంటర్ చేసి చెక్ బాక్స్ మీద టిక్ కొట్టగానే మీరు క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. మీకు కనుక OTP రాకపోతే 5 minutes అయిన తర్వాత కూడా ఇక్కడ క్లిక్ హియర్ అని బ్లూ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు OTP అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ అయిన తర్వాత ఈ స్లైడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు ఏ రీజియన్ అంటే ఏదో ఒక డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న డిస్ట్రిక్ట్స్లో ఒక ఏదో అట్లీస్ట్ 1 డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద క్లిక్ చేయాలి. సెలెక్ట్ 1 or more districts టు డిస్ప్లే ది కాలేజెస్ ఇన్ దోస్ డిస్ట్రిక్ట్స్. అంటే ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లోని మీకు కాలేజెస్ అనేవి డిస్ప్లే అవ్వడానికి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే అది క్లిక్ చేయగానే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. అప్పునట్లయితే మీ డీటెయిల్స్ అనేది ఇస్తాడు, క్యాండిడేట్ నేమ్, ర్యాంక్, ఎవ్రీథింగ్ అనేది ఇస్తాడు. అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కాలేజెస్ ఐడెంటిఫై చేయడానికి పర్టికులర్ గవర్నమెంట్ కాలేజ్కి ఈ కలర్, ప్రైవేట్ కాలేజ్కి ఈ కలర్, మైనారిటీ వాళ్ళకి ఈ కలర్, గర్ల్స్కి ఈ కలర్ అని చెప్పేసి పైన మనకి కలర్స్ అనేవి మెన్షన్ చేశాడు. వైలెట్, పింక్ అలా, గర్ల్స్ అయితే పింక్, మైనారిటీ అయితే గ్రీన్ అని. సో దాన్ని బట్టి మీరు కాలేజెస్ అనేవి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ కాలేజ్ కోడ్స్ అనేవి మీకు తెలియాలి. నెక్స్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈస్ట్ గోదావరిని ఇచ్చాడు డైరెక్ట్గా. అండ్ కోర్స్ కింద వైట్ బాక్స్ అనేవి ఇచ్చాడు కదా, అంటే ఆ పర్టికులర్ కాలేజ్లో ఆ కోర్స్ ఉంటేనే మీకు వైట్ బాక్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు 6th rowలో వైట్ బాక్స్ అనేది CSCకి లేదు. సో ఆ కాలేజ్లో CSC కోర్స్ లేదని అర్థం. మీకు కాలేజ్ ACE అని ఉంది కదా, అందులోని మీకు CSC ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఫస్ట్ అనేది నెంబరింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ కాలేజ్లో ECE ఇంట్రెస్ట్ ఉంటే దానికి సెకండ్ అనే నెంబరింగ్ ఇచ్చుకోవాలి. అలా ఏ కాలేజ్లో ఏ కోర్స్ మీకు రావాలని పక్కగా అనుకుంటున్నారో దాన్ని బట్టి మీ ప్రయారిటీ బట్టి మీరు నెంబరింగ్ ఇచ్చుకోవాలి. అక్కడ ఆ బ్లాక్స్ మీద క్లిక్ చేయగానే మీరు నెంబర్ అనేది ఎంటర్ చేయడం అవుతుంది. అలా అట్లీస్ట్ మీరు అన్ని కోర్సెస్ ప్రయారిటీ వైజ్ ఎంటర్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తుంది కదా సేవ్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఏమైనా ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ అన్నీ పోతాయి. సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇంకా ఇట్స్ బెటర్ మీరు ఒక కాలేజ్లో అన్ని బ్రాంచెస్ పెట్టేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకే ఒక బ్రాంచ్ పెట్టుకుని అది రాకపోతే ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఎలాగలాగా కాలేజ్లో సీట్ వస్తే నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు కావాల్సిన కోర్స్ అనేది సెకండ్, థర్డ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొచ్చు. ఫస్ట్ ఆ కాలేజ్లో జాయిన్ అయిపోతే బెస్ట్ అని నా ఒపీనియన్. మీ తర్వాత వ్యూ అండ్ ప్రింట్ మీద కొట్టగానే మీకు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ అన్నీ ఇలా ప్రయారిటీ వైజ్ ఒక లిస్ట్ అనేది మనకు వస్తుంది. ప్రింట్ తీసుకొని ఉంచుకోండి, అది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనం
లాగౌట్ అనేది అయిపోవాలి. బికాజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి తెలియకూడదు కాబట్టి మనం లాగౌట్ అయిపోవాలి. మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే నేను ముందు వీడియోలో చెప్పాను పాస్వర్డ్ ఎలాగా మర్చిపోతే మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చో ప్రతిదీ నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, చూడండి. మీరు మాత్రం వర్రీ కాకండి, ఎందుకంటే పాస్వర్డ్ లేకుండా మీరు లాగిన్ అవ్వడం అవ్వదు. లాగిన్ అవ్వకపోతే మీకు ఈ కాల్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ పాస్వర్డ్ మర్చిపోతే చేంజ్ చేసుకోవచ్చు. బట్ ట్రై టు రిమెంబర్ ఇట్. కొంచెం టైం టేకన్ పని కాబట్టి అంటే SMS పంపించి మళ్ళీ పాస్వర్డ్ అది రీజనరేట్ చేసుకోవడం, న్యూ పాస్వర్డ్ రావడం అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ మీకు యూజువల్గా ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే మనీ పే చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది. అది మీరు భయపడవసరం లేదు. మీకు 3 days తర్వాత వాళ్ళు నీకు మనీ అనేది పంపించడం జరుగుతుంది. ఒకవేళ పే చేసిన ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తే రిజిస్టర్ నెంబర్ మనకి SMS రాకపోతే మనం వెరిఫికేషన్ రిసిప్ట్లో చూడొచ్చు. లేకపోతే మీరు ఇచ్చిన నెంబర్ రాంగ్ అని అర్థము. సో హెల్ప్ లైన్ సెంటర్ని కన్సల్ట్ చేయండి. మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోతే మీరు అక్కడ క్యాండిడేట్స్ లాగిన్ అనే లింక్ అనేది ఉంటుంది, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. లాగిన్ ఐడి కనుక మీకు రాకపోతే ఇచ్చిన నెంబర్కి మీరు APMZ-01 హాల్ టికెట్ నెంబర్ని SMS చేయండి. OTP కనుక మీరు రిసీవ్ చేసుకోకపోతే మళ్ళీ నేను చెప్పాను కదా అక్కడ డార్క్ బ్లూ కలర్లో క్లిక్ హియర్ అని ఉంటుంది. 5 minutes తర్వాత కూడా మీరు రిసీవ్ చేసుకోకపోతే అప్పుడు దాన్ని క్లిక్ చేయండి. ఆప్షన్స్ ఒకవేళ సేవ్ అవ్వకపోతే మీరు ముందు ప్రొవైడ్ చేసిన బాక్స్లోని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఫస్ట్ మీరు రిజిస్టర్ అయ్యి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. దానికి నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది మా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, అవి చూడండి. అది చేసిన తర్వాత ఇది చేయగలరు. సో ఇట్ మైట్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి థ్యాంక్ యూ గైస్ చేసిన తర్వాత పాస్వర్డ్ని మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఆ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 2 కూడా నేను డీటెయిల్గా నా వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూడండి. మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.